అసలు ఈ కౌశలం పోర్టల్ ద్వారా మనకి జాబ్స్ ఇచ్చేలాగా ఉందా? సో, డిసెంబర్‌లో ఎప్పుడో పోర్టల్ లాంచ్ అయింది. తర్వాత ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్స్ పెట్టారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటున్నారు. చాలామంది బయట ఎక్కడో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ చాలామంది రాసారు. వాళ్ళకేదో తక్కువ అంటే కొన్ని గ్రేడ్‌లొచ్చాయి. అంటే చాలా కన్‌ఫ్యూజన్. అసలు ఈ కౌశలం పోర్టల్ ద్వారా నిజంగా జాబ్స్ అనేది ఇస్తారా? లేదా? చాలామందైతే హోప్ అయితే ఎళ్ళిపోయింది. దీంట్లో అయితే జాబ్‌లయితే రావు భయ్యా అని చెప్పి చాలామందైతే రౌండ్ 2 ఎగ్జామ్స్ అయితే రాయలేదు. సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అయితే చాలామంది రాయలేదు. ఇవి రావు భయ్యా మాకైతే హోప్ లేదు. ఏంటి మళ్ళా ఈ అప్‌డేట్ అంటారు. ఇంకా కోర్సెసే లాంచ్ చేయలేదు. సెకండ్ రౌండ్ అంటారు. ఫస్ట్ రౌండ్ అంటారు. అసలు ఇంత వరకు ఒక డ్రైవ్ కూడా కండక్ట్ అయినట్టు తెలీదు. బట్ ఆల్రెడీ 73 మెంబర్స్ అయితే ప్లేస్ అయిపోయారంట. అది అందరికి ఆశ్చర్యం మాట. ఎక్కడ డ్రైవ్ కండక్ట్ చేశారు? ఎప్పుడు కండక్ట్ చేశారు? ఎలా కండక్ట్ చేశారు? అని చాలా మంది డౌట్ అన్నమాట. సో, తర్వాత ఈ గ్రేడ్స్ గురించి గూడా ఇంకా డౌటుంది చాలా మందికి. ఏ1 అంటే చాలామంది ఏమనుకున్నారు మామూలుగా ఏ1 అంటే ఏంటి? టాప్ గ్రేడ్ అనుకుంటారు. కమ్యూనికేషన్ అసెస్‌మెంట్‌లో అందరికి ఏ1 అలా వచ్చింది. అదే మాకు టాప్ గ్రేడ్ ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ ఉల్టా ఉంది. ఏ1 వస్తే లీస్ట్ గ్రేడ్, సి2 వస్తే టాప్ గ్రేడ్ అనమాట కమ్యూనికేషన్ స్కిల్ అసెస్‌మెంట్‌లో. నేను చాలా మందికి చెప్పాను. అరే! అది ఎఫ్‌సిఆర్ ప్రకారం అయితే ఏ1 వస్తే మీరు చాలా వెరీ పూర్ అనమాట మీ ఇంగ్లీష్ అనేది. ఏ1 వస్తే. ఏ2 వస్తే కొంచెం ఇంటర్మీడియేట్ అనమాట. సో, బీ2 వస్తే ఓకే. పాస్ అన్నట్టు. మీ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్‌మెంట్‌లో మీ గ్రేడ్ అనేది బీ2 వస్తే మీరు ఏ1 వస్తే ఫెయిల్ అనుకోండి. చాలా లీస్ట్ అనమాట మీ ఇంగ్లీష్ అసలు చాలా బ్యాడ్ ఉంది. మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని దాని మీనింగ్. సి1, సి2 వస్తే వాళ్ళు తోపనమాట ఇంగ్లీష్‌లో. చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. వాళ్ళ ఇంగ్లీష్ లెవెల్స్ సి1, సి2 వస్తే. అట్‌లీస్ట్ మీకు బీ1 అన్నా రావాలి. కమ్యూనికేషన్ అసెస్‌మెంట్‌లో లీస్ట్ అనమాట పాస్. బీ1 వస్తే జస్ట్ పాసు. బీ2 వస్తే ఓకే. ఓకే. అబోవ్ యావరేజ్ అనమాట. ఇంక సి1 వస్తే ఓకే. వాడు తోపనమాట. మంచి ఇదనమాట. ఇంగా సి2 వచ్చిందంటే వాడు టాపర్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్‌మెంట్‌లో ఎవరికైతే సి1, సి2 వచ్చారంటే వాళ్ళు 9 పాయింట్స్ అనుకోండి సి1 వస్తే. సి2 వస్తే 10 అనుకోండి సీజీపీ. అదే అనమాట. సో, కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ గ్రేడ్‌ల గురించి అది. తర్వాత ఇంకో కొంతమంది ఈ స్కిల్ అసెస్‌మెంట్‌లో దాంట్లో గ్రేడ్‌లు అంటే మేము పాసా లేదా తక్కువ మార్కులొస్తే మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ థింగు. సో, దాంట్లో ఆప్టిట్యూడ్ ఉంటది, టెక్నికల్ ఉంటది. టెక్నికల్ అయితే మార్క్స్ అయితే పెంచుకోవాలి. తక్కువ మార్క్స్ వస్తే ఇంప్రూవ్ చేసుకోండి. రీషెడ్యూల్ చేసుకోండి. మీ మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత ఈ కొత్త అప్డేట్స్ వచ్చాయి గదా! క్యాండిడేట్ రెడీనెస్ అసెస్‌మెంట్ వచ్చింది. దానికి అటెండ్ అవ్వండి. అంటే దానిలో 13 క్వెషన్స్ ఏవో ఉంటాయి. దాన్నైతే ఫిల్ చేయండి. ఆ 13 క్వెషన్స్ అయితే అటెండ్ చేయండి. తర్వాత ఇంకా కొన్ని కొత్త ఆప్షన్స్ వచ్చాయి. కెరియర్ మ్యాప్ అంటే ఒక మ్యాప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. దాంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఇమ్మీడియేట్‌గా అంటే మీరు జాబ్ కోసం చూస్తున్నారా? లేదంటే బిజినెస్ ఏదైనా ప్లాన్ ఉందా? లేదంటే ఫ్యామిలీ బిజినెస్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా? లేదా మీరు హైయర్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవుతున్నారని చెప్పి 4 ఆప్షన్స్ వచ్చాయి. ఆబ్వియస్‌గా అందరికి నాకు తెలిసి 90% అందరికి జాబ్సే కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఐడీ ఇస్తారు. ఐడీ అనేది దీంట్లో కౌశలం పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. సో, ఎన్ఏటీఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అన్నమాట. ఇది ఈ పోర్టల్ బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ ఇంటర్న్‌షిప్స్ కానీ, అప్రెంటిస్‌షిప్స్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తది గవర్నమెంట్ పోర్టల్. సో, మనకి రైల్వేలో వీటిలో అప్రెంటిస్‌షిప్స్, ఇంటర్న్‌షిప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో, దీనిలో ఖచ్చితంగా మీరు ఎన్రోల్ కావాలి. ఎన్రోల్ కావాలంటే అప్పర్ ఐడీ అనేది ఉండాలి. అప్పర్ ఐడీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో దాంట్లోనే ఉంటది. మీకు కానీ ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకునేది మీకు అర్థం కాకపోతే, మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తేనే నేను వీడియో దానిపైన చేయగలుగుతాను. మీ కౌశలం రిలేటెడ్‌గా డౌట్స్ ఏదన్నా ఉన్నా సరే, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అందరికీ రిప్లై అయితే ఇవ్వలేను. సో, నా బిజీ షెడ్యూల్ వల్ల నేను అందరికైతే రిప్లై ఇవ్వలేను. మీకు కౌశలం రిలేటెడ్‌గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సో, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రాయండి. నేను అన్నీ చదువుతాను కామెంట్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్‌ని క్లారిఫై చేస్తూ వీడియో అయితే చేయగలుగుతాను. సో, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కౌశలం రిలేటెడ్‌గా మాకు ఈ ఇష్యూ ఉంది. మేము ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదు. మళ్ళీ మాకు రీషెడ్యూల్ ఇస్తారంటే రీషెడ్యూల్ ఇస్తారు. ఎగ్జామ్ సెంటర్ కూడా చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో, ఎవరైతే సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ మిస్ అయ్యారో మీరు ఎగ్జామ్ సెంటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఉంది. తర్వాత పాయింట్స్ గురించి అప్‌డేట్ అవ్వలేదు చాలామంది. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో చెప్పి ఈ వీడియో కింద అయితే రాయండి. కౌశల్యం రిలేటెడ్‌గా మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ రాయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకొకటి ఇది అసలు ఈ జాబులనేది వస్తాయా? రావా? మెయిను చాలా మందికి వదిలేసారు హోప్స్. 90% పీపుల్ అసలు ఈ కౌశలం పోర్టల్ ద్వారా ఇదేదో టైమ్ పాస్ లాగా ఉంది. దీనిపైనైతే ఈళ్ళు జాబులివ్వరు. ఇది అయిపోతది ఆల్మోస్ట్ ఇప్పుడే లాస్ట్ ఈ టైంలో స్టార్ట్ అయింది ఆ సర్వే, ఆ రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్.
సో, జూన్ ఆ టైంలో అన్నమాట. మళ్ళీ జూన్ వచ్చింది. 1 ఇయర్ అయిపోయింది. ఇంకా ఎగ్జామ్‌లే జరుగుతున్నాయి. ప్లేస్‌మెంట్స్ ఎప్పుడిస్తారు? ఎగ్జామ్సే పెడుతున్నారు. అంటే ఇదైతే నేనైతే చెప్పడం ఏందంటే, ఎవరైతే మీరు మీకు అదర్ వేలో జాబ్స్‌కైతే ట్రై చేసుకోండి. దీని మీద హోప్ అయితే పెట్టుకోకండి. ఇది ఎప్పుడవుతదో నాకు కూడా అయితే నాకు కూడా హోప్ లేదు. ఇమ్మీడియేట్‌గా అవుతారని ఇంకా టైం పట్టొచ్చేమో. వాళ్ళు ఇంకా కోర్సెస్ అనేది బిల్డ్ చేయలేదు. ఇంకా ప్లేస్‌మెంట్ డ్రైవ్ అనేది కౌశలం ద్వారా ఎప్పుడు ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరుగుతదో తెలీదు. ఈ పోర్టల్‌ని గవర్నమెంట్ ఏం చెప్పారంటే, నేషనల్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తాం. లింక్డ్ఇన్ లాగా, నౌకరీ లాగా ప్రమోట్ చేస్తాం. ఎక్కువ కంపెనీలు దీంట్లో టై అప్ అయ్యాయి. రీసెంట్‌గా కొన్ని చూసా టీసీఎస్, కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్‌సీలు ఈ కౌశలం పోర్టల్‌లో టై అప్ అయ్యన్నారు. బట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఇంకా స్టిల్ వెబ్‌సైటే అండర్ కన్‌స్ట్రక్షన్, అన్ని ఫీచర్స్ లేవు వెబ్‌సైట్‌లో. ఎప్పుడు వెబ్‌సైట్‌లో ఒక నెలకో, 2 నెలలకో ఒక అప్డేట్ వస్తది. ఇదిగో అప్డేట్ వస్తది. సో, జనాలకి ఉన్న హోప్ అయితే ఎళ్ళిపోయింది. బట్ నేనైతే ఏం చెప్తానంటే, అందరికి చిన్న సజెషన్ ఆ సైడ్ నుంచి. సో, మీరు వేరే మోడ్ ఆఫ్ జాబ్ ట్రయల్స్ అయితే చేయండి. నైపుణ్యం పోర్టల్‌లో అక్కడ కొన్ని డ్రైవ్స్ జరుగుతా ఉంటాయి. డిస్ట్రిక్ట్ వైడ్ గాని, మీ డిస్ట్రిక్ట్‌లో కొన్ని గవర్నమెంట్ కాలేజీలు అక్కడక్కడ జరుగుతా ఉంటాయి. ఆ పోర్టల్‌లో చూసుకొని వాటికైతే అటెండ్ అవ్వండి. దీని మీద హోప్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడొస్తాయో తెలీదు. వస్తే ఓకే. వెల్ అండ్ గుడ్ అంతే. దీని మీదైతే హోప్ అయితే ఎక్కువ పెట్టుకోకండి. జస్ట్ ఎగ్జామ్ ఉందా, రౌండ్ 2 సెకండ్ రౌండ్ అయితే అటెండ్ అయిపోయి వదిలేసేయండి. మీ రెజ్యూమ్ బిల్డ్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్స్ అవన్నీ ఫిల్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ ఏం జరుగుతదో ఒకసారి వెబ్‌సైట్ అయితే జస్ట్ డైలీ ఒక 5 మినిట్స్ అయితే లాగిన్ అవ్వండి. చూడండి ఏదైనా అప్డేట్స్ ఉంటే అంతే. సో, దీనిపైన దీని ద్వారానే జాబ్స్ ఒస్తాయి అని జెప్పి గట్టిగా హోప్ పెట్టుకొని వేరే ట్రై చేయకన్నా, దీని ద్వారానే మాకు జాబ్‌లు గవర్నమెంట్ ఇస్తదని జెప్పి హోప్ పెట్టుకొని వేరేటి ట్రై చేయకన్నా అయితే ఉండకండి. మీకు జాబ్ నెసెసిటీ ఉంటే మాత్రం వేరే మోడ్ ఆఫ్ వేలో మీరు ట్రై చేయండి. జాబ్ డ్రైవ్స్ అయితే ట్రై చేయండి. ఇంకా హౌస్ వైఫ్స్ అయితే పాపం ఈళ్ళు వాళ్ళేమనుకుంటారంటే గవర్నమెంట్ ద్వారా మనకు ఒక 10,000, 20,000 వరకు ఏదైనా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటదని జెప్పి వెయిట్ చేస్తున్నారు. బట్ మనం ఇంకేం చేయలేం. సో, మీరైతే వెయిట్ చేయాల్సిందే. సో, గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు అప్‌డేట్ రావాలి. సో, ప్రాపర్‌గా అయితే దీని గురించి ఇంకా అన్నీ నెలకో ఒక అప్‌డేట్ వస్తుందండి. ఎన్ఏటీఎస్ అనేది స్టార్టింగ్‌లో లేదు. ఇప్పుడిచ్చారు ఎన్ఏటీఎస్. తర్వాత కెరియర్ గ్రోత్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇప్పుడిచ్చారు. స్టార్టింగ్‌లో ఇవ్వలే. వెబ్‌సైట్ లాంచ్ చేసినప్పుడు అన్నీ ఇవ్వలే. ఒకటొకటే అప్పుడప్పుడు వదులుతున్నారు. 3 నెలలకొకటి, 2 నెలలకొకటి అది చేసుకోండి. అందరికీ తెలీదు. రౌండ్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయని తెలీదు. అందరూ ఏమనుకున్నారు, రౌండ్ 1 ఎగ్జామ్ జరిగిపోతే నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ ఇలా జాబ్ డ్రైవ్స్ లాగా పెడతారు. షార్ట్ లిస్ట్ చేస్తారు. మెసేజ్‌లొస్తాయి కంపెనీ దగ్గర అంటే ఏమి జరగలేదలా. సో, అదే అన్నమాట. మీ కౌశలం రిలేటెడ్‌గా నేనైతే నా సజెషన్ అయితే మీరు దీని వల్లనే మాకు జాబ్స్ వస్తాయి అని చెప్పి హోప్ అయితే ఎక్కువ పెట్టుకోకండి. జస్ట్ ట్రై చేయండి. ఇదొక ఆప్షన్ లాగా పెట్టుకోండి. సో, దీని ద్వారా మాకు జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ ద్వారా వెయిట్ చేసి దీనికోసమే మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. వేరే త్రూ నౌకరీ ఇంకా వేరే లింక్డ్ఇన్ ద్వారా మీరు వేరే మోడ్‌లో ట్రై చేయండి జాబ్స్‌కైతే. సో, దీని గురించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా నేనైతే మన ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తాను. సో, మీ కౌశలం రిలేటెడ్‌గా ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి క్లియర్‌గా మీ డౌట్ ఏంటి? గ్రేడింగ్ గురించి అయితే నేను వీడియోస్ చేశాను. మీరు ఛానెల్‌లో ఉంటది చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటిదాకా మన వీడియోని చూసుంటే చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయలేదు. మీ సైడ్ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే లైక్ అన్నమాట. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, మీరైతే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సో, ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మంచి మంచి అప్డేట్స్ అనేది మన ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతది. జెన్యూన్ అప్డేట్స్ ఉంటది. ఏదో వ్యూస్ కోసం అప్డేట్ లేకన్నా అని. ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి కౌశలం రిలేటెడ్ అప్డేట్స్ ఏం చేయలేదు. సో, నేను చాలా రోజుల నుంచి కౌశలం రిలేటెడ్ అప్డేట్స్ ఏం చేయలేదు. ఎందుకంటే జెన్యూన్‌గా అప్డేట్ రాలేదన్నమాట. ఏదో వ్యూస్ కోసం అదిగో, ఇదిగో, ఇదిగో అని చెప్పి కన్‌ఫ్యూజ్ చేయాలనుకోలేదు. సో, ఇది అన్నమాట. ఫైనల్‌గా అయితే వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్‌లో అయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్‌గా రాయండి. సో, థాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రాజా భూపతి.